పూసలతో వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకున్న తర్వాత అండి మనం 2 విధాలుగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఇలా ఫ్రేమ్ అల్లే ఫోటో ఫ్రేమ్ అల్లే కట్టించేసుకుంటాం ఒక పద్ధతి. ఇలా కట్టించేసుకుని గోడకు తగిలించేసుకుంటామేనండి ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి మీకు వినాయకుడిని చూపిస్తున్నాను చూసారా, విగ్రహాలల్లే ఆంజనేయ స్వామిని ఇలా విగ్రహాల్లాగా కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మని మనం అల్లుకోవచ్చు. ఓకే అండి, 2 విధాలుగా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు వినాయకుడిని చూపిస్తున్నాను చూడండి, నేను ఎలా డిజైన్ చేశాను. వైట్ అండ్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ తీసేసుకున్నానండి. అటు ఇటు స్వస్తిక్ ఇచ్చేసాను, మధ్యలోనూ కలిసిన డిజైన్ ఇచ్చేసి కూర్చున్నట్టుగా డిజైన్ చేశాను నేను వినాయకుడిని. ఓకే అండి, నెక్స్ట్ ఆంజనేయ స్వామిను నిలబడ్డట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, దేవుడి బొమ్మలు కూడా బీడ్స్తో పూసలతో మనం ఎంత అందంగా అల్లుకోవచ్చును. మీకు వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి 3 చూపిస్తున్నా చూడండి. ఇంకా మన ఛానల్లోనండి శివలింగం అల్లే విధానం కూడా ఉంది దేవుడికి సంబంధించి. మీరు అల్లుకోవాలి అనుకున్నవాడు ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి అబ్బా. చూసి వినాయకుడిని, ఆంజనేయ స్వామిని, శివలింగం ఉంది ఇంకా శివలింగాన్ని ఇప్పుడు మనం అల్లేదోనో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని అల్లే విధానం నేను మీకు షేర్ చేస్తానన్నమాట. ఓకే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. బీడ్ వర్క్ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇష్టపడే వాళ్ళు ఉంటేనండి వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా 3, ఇంకొకసారి చూసి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు వినాయకుడు, ఆంజనేయ స్వామి బొమ్మని రెడీ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి అబ్బా. చాలా తేలికైన పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేను అల్లే విధానం మీకు షేర్ చేశాను. ఓకే అండి, మన యూట్యూబ్లోనేనండి తెలుగు ఛానల్స్లో బీడ్ వర్క్ ఛానల్ అంటే మన ఛానల్లోనే నేను ప్రప్రదంగా చూపిస్తున్నానండి ఇలాంటి బీడ్ వర్క్ ఐటమ్స్. మీరు అందరూ అల్లుకోవాలి అని చెప్పేసి నేను అర్థమయ్యే విధంగా మీకు నేను షేర్ చేస్తాను అండి. అందరికీ నమస్తే, పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తానండి. చక్కటి క్వశ్చన్ అడిగారండి వాళ్ళు. క్వశ్చన్ అడిగి కూడా చాలా రోజులయ్యింది, సమయ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కామెంట్ బాక్స్లో మంచి క్వశ్చన్ అయితే అడిగారండి మన సబ్స్క్రైబర్స్. క్వశ్చన్ చూద్దామండి. మీరు బీడ్స్తో అంటే టైం ఎక్కువ పడుతుంది కదా అల్లుకుంటే, మరి ఎక్కువ రోజులు ఉంటాయి అని అంటున్నారు కదా, ఎందుకు ఉంటాయండి? ఉండవు అని అన్నారండి. మీకు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి, వెంకటేశ్వర స్వామిని ముందు పూసలతో అల్లేశారనమాట. ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ అల్లే రెడీ చేసేసుకున్నారు చక్కగా. ఇలా గోడకు తగిలించుకుంటానికి అటు ఇటు మేకులకి ఇలా 2 కుక్కాలల్లే పెట్టేశారు. ఓకే అండి, ఇది తగిలించి ఉంటుందన్నమాట. మట్టి చూసారా, డస్ట్ లోపల ఎలా పేరుకుపోయిందో, ఇదంతా బొమ్మకున్న డస్ట్ అండి లోపల. ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇదంతా డస్ట్ అనమాట. ప్రూఫ్ ఇదేనండి. ఈ వెంకటేశ్వర స్వామి అల్లిన వాళ్ళు ఎన్నేళ్ల కిందట అల్లారంటే అండి, ఈయన వయస్సు 55 సంవత్సరాలండి. వెంకటేశ్వర స్వామిని చక్కగా అల్లేసి ఫ్రేమ్ చేసి చక్కగా పెట్టుకున్నారు వాళ్ళు. 55 సంవత్సరాల కిందట అల్లుకున్న సింగిల్గా వెంకటేశ్వర స్వామి అనమాట. ఓకే అండి, ప్రూఫ్ అయితే ఇదే. మీకు ఇంకా నేను చూపించలేను. ఇంకా వీళ్ళు ఫ్రేమ్ కట్టిస్తారండి, తర్వాత తీసేసి కట్టిస్తారు. ఇదిగోండి ప్రూఫ్ చూసారా, చెక్కు చెదరలేదు. మరలా వెనక భాగం కూడా చూపిస్తారు చూడండి. ఇదిగోండి, అద్దం అయితే పగిలిపోయింది. అప్పట్లో వెనక అద్దం పెట్టి ఇలా కట్టేవాళ్ళుగా మనం. ఇదిగోండి, ఇదంతా అద్దం పగిలిపోయింది. డస్ట్ కూడా చూడండి, వాళ్ళకి బస్సులు వెళ్ళే రూట్ అండి కొంచెం, అందుకని చెప్పేసి బాగా దుమ్ము పేరుకుపోయిందనమాట. ఇంకా మనం ఇది తీసామనుకోండి మళ్ళీ ఫ్రేమ్ కట్టించేసుకోవాల్సిందే. ఈ డస్ట్ కనిపించకుండా చూసుకోవాలి అంటే మనం మొత్తం తీసేసి ఈ వర్క్ చేసిన ఫ్రేమ్ని చక్కగా తీసుకెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామిని షీట్ని మరలా ఇంకొక దానిలో కట్టించేసుకుంటామే. ఓకే అండి, ప్రూఫ్ చూసారు కదా, ఇదండి అల్లుకోవచ్చు. ఇదిగో ఇలా అప్పట్లో బీట్ వర్క్ అల్లే వాళ్ళ ఇంటికి అండి వెళితే, పూసలతో అల్లే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ గదిలో మనం వెళ్ళంగానే ఎంట్రన్స్ అవ్వంగానే ముందు సింగిల్గా అల్లుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉండేదండి. మీరు కూడా కావాలంటే గుర్తు తెచ్చుకోండి. మీ పెద్దవాళ్ళు బీట్స్తో అల్లి ఉంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనకిష్టమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఫోటో
కంపల్సరిగా మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఉంటుందండి. బీడ్స్ తల్లుకునే వాళ్ళ ఇంట్లో. కావాలంటే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఓకే అండి. ఎంత చక్కగా అల్లారో కదండి. వయసు 55 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నానండి. అందరికీ ఉపయోగపడుతుంది కదా. చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు మీకు నేను అల్లే విధానం షేర్ చేసేదండి. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లని ఇద్దరిని అల్లే విధానం మీకు నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు పార్ట్ 1 అవుతుందండి. నెక్స్ట్ వీడియో నుంచి అల్లే విధానం షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఎన్ని బీడ్స్ పడతాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియో లెంతీ అయినా మాత్రం మీకు ఉపయోగపడుతుందండి. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి వీడియోని. ఓకేనా. ఇవ్వండి, ఈ వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని చూపిస్తున్నాను చూసారా, పద్మావతి అమ్మవారిని. ఈ బొమ్మలు అల్లిన వయస్సు 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలైంది ఈ రెండు అల్లి. వాళ్ళు కూడా సేమ్ అండి. ఇలాగే డస్ట్ పట్టేసిందని చెప్పేసి బొమ్మ ఇలాగే మట్టి పట్టేసింది అని చెప్పి అల్లుదామని చెప్పేసి తీసేసి ఇంకో దానికి అంటించి మరలా ఫ్రేమ్ కట్టిద్దామని చెప్పి చూస్తేనండి, అసలు ముందండి మనకి ఈ ఫ్రేమ్ ఎలా రెడీ చేస్తారంటే అండి, ఈ ఫ్రేమ్ అనేది ఎలా రెడీ చేస్తారంటే ముందు బొమ్మలు ఇలా సింగిల్గా అల్లేసుకుంటాం. అల్లేసుకుని ఇప్పుడు బ్లాక్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, సేమ్ ఇలాగే ఈ బ్లాక్ క్లాత్ మీద ఇక్కడ టాకాలన్నా వేసేవాళ్ళు. లేదు అంటే గమ్ తీసుకుని మొత్తం చక్కగా నీట్గా అంటించేసేవాళ్ళు. అంటించేసి ఇలా ఫ్రేమ్ అల్లే కట్టించేసేవాళ్ళు. గోడకు తగిలించుకుంటానికి వీలుగా ఫ్రేమ్ కట్టించేస్తే చక్కగా అందరికి కనిపిస్తుంది కదండి మనకు ఉన్న అల్లికల టాలెంట్. ఏదైనా ముందు అల్లితే ఫ్రేమ్ కట్టించేసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు కట్టించేవాళ్ళు అంటే అండి, ముందంటండి ఇలా పూసల అల్లికలు కానీ ఏదైనా మనం అల్లినవి పెడితే పూర్వం రోజుల్లో మనుషుల దృష్టి అంతా వాటి మీదకి వెళ్ళిపోద్ది, ఇంటి మీద పడదనమాట. అంటే నరఘోష అనేది ఉండదంట. నాకు తెలిసినంతలో చెప్పిన వాళ్ళండి, వెళ్ళిన వాళ్ళు చెప్పినవన్నమాట. అప్పట్లో కాస్త ఖాళీ దొరికితే, అప్పట్లో టీవీలు లేవు కదండి, కొంచెం ఖాళీ దొరికినా అదొకటి. ఇప్పుడు ప్రసవించిన స్త్రీలు ఉంటారనుకోండి, ఆడవాళ్ళు, ఇప్పుడంటే టీవీ చూస్తున్నారు, కాలక్షేపం అయిపోతుంది, రోజు ఊరినే గడిచిపోతుంది. అప్పట్లో అంటండి వాళ్ళు నిద్రపోకుండా, భోజనం నిద్రపోకుండా మధ్యాహ్నం పూటంట ఇలాంటి చిన్న చిన్న కొంచెం కొంచెం అల్లేవాళ్ళంట. నిద్ర అనేది రాకుండా రోజు గడవటం కష్టం అనిపించేదంటండి. ఇప్పుడు రోజు అంటే మనం టీవీలు చూస్తున్నాం, గడిచిపోతుంది. అప్పట్లో గడిచేది ఉండదు. ఈయన పొలం పనులకి వెళ్ళే వాళ్ళకోనో పొలం పనులు సరిపోయాయి. ఇంకా పొలం పనులకి వెళ్ళకుండా ఇంటి పట్టునే ఉండేవాళ్ళు అయితేనూ ఇలా పూసల అల్లికలు, ఇంకా ఏదైనా ఈ ఊలల్లికలు, చీర మీద కుట్టుకుంటాలు, ఏదైనా హ్యాండ్తో మన చేతులతో వర్క్ చేసేవాళ్ళంట. అప్పుడు అవి అలంకరించేవాళ్ళు. గుమ్మాలకు కానీ కటన్స్ అలంకరిస్తే ముందు వచ్చిన వాళ్ళ, మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా వాళ్ళ దృష్టి అంతా ఈ క్రాఫ్ట్ ఐటమ్స్ మీదకే వెళ్ళిపోయేది. ఇంకా మన ఇంటి మీద ధ్యాస పడేది కాదు, నరదృష్టి అనేది ఉండేది కాదంట. అందుకని చెప్పేసి అప్పట్లో ఇలా చేసేవాళ్ళు. ఒక నెక్స్ట్ అండి, ఈ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల గురించి మీకు చెప్పేస్తాను. చూశారు కదా, ఇలా మకర తోరణం ఇచ్చేశారు. ఇవన్నీ చక్కగా రంగురంగుల పూసలతో వెంకటేశ్వర స్వామి బొమ్మను అల్లేశారు. మాల చూసారా, ఈయనకి పూలమాల ఇలా మొత్తం ఇచ్చేశారు. ఇక్కడ వంపు కూడా చూడండి ఎలా ఇచ్చేశారును. మకర తోరణం కూడా డెకరేషన్ బాగుందండి. షేప్ కూడా ఎన్ని వంపులు తిప్పారో చూడండి. ఇక్కడ అమ్మవారికి కూడా చూడండి, ఇక్కడ ఎంత బాగా వంపు తిప్పారో అని. ఇక్కడ డిజైను ఇలా చక్కగా రెడీ చేసేసారు. ఓకే అండి. ఒక సెట్ తీసుకొచ్చేసానండి, పూర్వకాలం నాటిదేను. చూసారా, ఇది మీరు ఎన్ని సంవత్సరాల కిందట అల్లినవో గెస్ట్ చేయండి. నేను చెప్తాను అనుకోండి, మీరు కూడా గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అబ్బా మీరు ఏమనుకున్నారు, ఎన్ని సంవత్సరాల నాటివి అనుకున్నారో. ఇవి చెప్పా కదా నేను, ఇవి ఎన్ని సంవత్సరాల నాటియో మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆన్సర్ అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు. ఓకేనా. ఇదిగోండి, అస్సలు సిసలైన పూర్వకాలం నాటి పూసల నిధి అంటారు చూసారండి. ఆ మాట అయితే ఉపయోగించవచ్చు మనం. పూసల అల్లికలు ఇష్టపడే వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది అనమాట. లేకపోతే ఇది నిధేంటండి అనొచ్చు. కానీ అండి, పూర్వకాలం నాటివి పూసల అల్లికల నిధే ఇవి మాత్రం. వీటి వయసు వచ్చేటప్పటికి చెప్పేస్తున్నానండి, 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల కిందట అల్లారనమాట. ఇవి ఒకళ్ళు అల్లినవేనండి, పంపించారు. వీళ్ళు మా చుట్టాలు మరియు మన సబ్స్క్రైబర్స్ అండి, పంపించారు. అప్పట్లోనే చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు. వెంకటేశ్వర స్వామిని మకర తోరణం ఇచ్చేశారు.
నెక్స్ట్ అమ్మవారికి మకర తోరణం ఇచ్చేశారు. కింద చూసారండి, కింద మకర తోరణం డిజైన్ చూసారా ఎంత చక్కగా ఇలా రంగురంగుల పూసలతో ఇలా డిజైన్ చేశారు. వెంకటేశ్వర స్వామి వైట్ తీసేసుకున్నారండి. కిరీటానుకోను లెమన్ ఎల్లో తీసుకున్నారు. ఇక్కడ మాలకు వచ్చేటప్పటికండి మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. రెడ్, ఎల్లో, ఇది నిండు బ్లూ అండి, బ్లాక్ కాదు, ఇది బ్లాక్, ఇవి బ్లూ అనమాట. బ్లూ తీసేసుకున్నారు. ఇక్కడనో తులసి మాల ఇచ్చేశారు. కొంచెం ఇక్కడ తులసి మాల అయితే ఇచ్చేశారు చక్కగా. బాడీ పార్టు ఈ చేతులకి ఇవన్నీ మాత్రం చక్కగా వైట్ అనో బాడీ పార్టు తీసేసుకున్నారండి. బ్లాక్తో ఇలా చేతులు డిజైన్ చేశారు. కిరీటం కానీ ఇక మెరిసిపోతుందండి అసలు కిరీటం అయితే. మకర తోరణం కూడానండి, ఈ మకర తోరణానికి కొంచెం తేడా అయితే ఉందండి. కానీ అప్పుడే ఇంత బాగా మన పెద్దవాళ్ళు డిజైన్ చేశారు చూడండి. అమ్మవారికి వచ్చేటప్పటికండి చీరకి బ్లూ శారీ తీసుకున్నారు, బుటీలు ఇచ్చేశారు వైట్తోనూ, బార్డర్ను ఎల్లో ఇచ్చారు. అమ్మవారు కూర్చున్నారు, పద్మావతి అమ్మవారు కూర్చున్నారు. ఓకేనా. వీళ్ళది కూడా ఇక్కడ పోయిందండి. ఇంకా బీడ్స్ 75 సంవత్సరాలు వీళ్ళు జాగ్రత్త చేసినందుకు గొప్ప చెప్పుకోవాలండి. అసలు చూసారా, ఒక్కసారి చూడండి మకర తోరణం. ఇందాక చూపించిన మకర తోరణానికి కానీ ఇప్పటికీ ఇక్కడ కూడా చక్క బుటీలు ఇచ్చేశారనమాట. అమ్మవారి మకర తోరణం, అయ్యవారి మకర తోరణం సేమ్ ఒకటిగానే వీళ్ళు డిజైన్ చేసేసారు. కొంచెం కాకపోతే కొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి బ్లూ ఎక్కువ ఇచ్చారు ఇటు ఇటు. ఓకే అండి. ఒక్కసారి ఇవి మన దగ్గరికి ఎలా వచ్చాయో మీకు చెప్తానండి, అమ్మవారిది అయ్యవారిది. ఆల్రెడీ వీళ్ళు 2 years బ్యాక్ అండి నాకు పంపించారు వీళ్ళు అల్లే విధానం మన ఛానల్లో చూపించమని చెప్పి. నేనేం చేశానంటే అండి, అప్పుడు మన ఛానల్ కొత్త అనమాట, స్టార్ట్ చేసిన కొత్త, నాకు డేర్ చాలలేదు. అదొకటి, నేను అల్లినవి మాత్రమే ఛానల్లో చూపించేదాన్ని, నేను అల్లే విధానం చూపించేదాన్ని కాదు. నేను అన్నానండి, చిన్న వీడియో తీసి పెట్టానమాట. వాళ్ళు అన్నారు, అల్లే విధానం కూడా చూపించు పద్మ, అందరూ అల్లుకుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వు కంపల్సరిగా అందరూ అల్లుకుంటారు ఛానల్లో చూసి, నువ్వు అల్లే విధానం షేర్ చేయమా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. లేదు లేదు, నేను అల్లిక అనేది నేను ఇంత మటుకు స్టార్ట్ చేయలేదండి ఛానల్లోనూ, అల్లిక స్టార్ట్ చేసిన తర్వాత నేను పెడతాను అన్నా. లేదు ఇప్పుడే స్టార్ట్ చెయ్యి, వెంకటేశ్వర స్వామితోనే అల్లే విధానం పెట్టేసేయి నువ్వు అని అన్నారు. నాకండి డేర్ చాలా, ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త, కొంచెం బెరుకుగా ఇంత చెప్పగలిగేదాన్ని కాదు. కొంచెం ఈయన అల్లే విధానం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు నేను మాట్లాడగలుగుతున్నా. అప్పుడు కొంచెం బెరుకుగా ఏం మాట్లాడితే ఎలా ఉంటుందో నేను అని చెప్పి చాలా భయం అయితే లోపల ఉండిపోయింది. ఈయన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది అల్లే విధానం షేర్ చేయండి, అల్లే విధానం షేర్ చేయమని చాలా కామెంట్లు రావటం మూలాన నేను ఇంకా స్టార్ట్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, చాలా బెరుకుగా ఉంటుంది. శివలింగం అల్లానండి, ఇప్పుడు చూసుకున్నాను అనుకోండి ఆ వీడియోలు, అవునా ఇంత బెరుకుగా అల్లానా, ఇంత ఇట్లా చేశానేంటి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని నేనేం చేశానంటే, నాకు డేర్ చాలా మొదలు పెట్టాను అనుకోండి, చివరిదాకా నేను అల్లే విధానం మీకు షేర్ చేయగలగాలి, మధ్యన ఆపకూడదు. మరలా వీడియో చేసామనుకోండి, అంత కష్టపడి మరలా వాటిని డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకే నాకు డేర్ చాలక నేను వాళ్ళకి పంపించేశాను. చిన్న వీడియో అయితే పెట్టానమాట, ఇన్ని సంవత్సరాలు నాటివండి ఇవి అని చెప్పి చిన్నది పెట్టాను వీడియో, వాళ్ళకి పంపించేశాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మన ఛానల్లో మొన్న ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం పెట్టా కదండి, అవి చూశారు. వాళ్ళు చూసి, పద్మ మరి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మది పంపించుతాము, అల్లే విధానం షేర్ చేయమని ఫోన్ చేశారు. చేస్తే నేను అన్నాను, ఇప్పుడు షేర్ చేయడం కష్టం అక్క అన్న. అసలు ఆల్రెడీ నేను ఈ వెంకటేశ్వర స్వామిని షేర్ చేద్దామనేసి అనుకున్నా. నేను ఆంజనేయ స్వామి అయిపోయాక చాలామంది అడుగుతున్నారు కదా, ఈ ఒక్క సింగిల్ వెంకటేశ్వర స్వామిని అమ్మవారు లేకుండా షేర్ చేసేద్దాము, చాలా సులువుగా అయిపోతుంది, ఫ్రేమ్ కట్టించేసుకుంటారు అనేసి నేను మనసులో అనుకున్నానండి. ఈయన రెడీ అవ్వాల్సిన వెంకటేశ్వర స్వామి అనమాట మనకి. నేను సింగిల్ వెంకటేశ్వర స్వామిని అల్లే విధానమే షేర్ చేద్దామని డిసైడ్ అయిపోయానండి. అయిపోయి ఇంకా పండగ ఒత్తిడి ఉంది, కొంచెం బట్టలు అయిపోతాయి, ఈయన టైలరింగ్లో చాలా ఒత్తిడిగా ఉన్నానమాట. శ్రీరామనవమి వరకు బట్టలు ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఊరుకున్నాను. మరలా నాకు వాళ్ళు లేదు నువ్వు షేర్ చేయాలి, అందరూ అల్లుకునే విధంగా నువ్వు చూపిస్తున్నావు, చాలా బాగా అల్లే విధానం షేర్ చేస్తున్నావు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు
వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మవారిని అల్లుకునే విధంగా నువ్వు చూపించాల్సిందేను, లేదు కుదరదు అని చెప్పి వాళ్ళన్నారు. మరలా నాకనిపించిందండి, తెల్లారే పంపించేశారు నా దగ్గరికి ఇవి మళ్ళా. అప్పుడు ఇచ్చేసిన దాన్ని 2 ఇయర్స్ తర్వాత మరలా నా దగ్గరికి ఈ 2 బొమ్మలు, ఈ కిందివి, ఇవి మరలా నా దగ్గరికొచ్చాయి. అప్పుడు అనుకున్నానండి నేను, ఆ భగవంతుని సంకల్పం అట్లా ఉంది. నేను సింగిలే అనుకున్నాను. అయ్యవారు ఏంటి అమ్మవారిని అల్లవా నువ్వు? అయ్యవారిని నన్నొక్కడిని అల్లుతావా ఏంటి? అమ్మవారిని కూడా అల్లి రెడీ చెయ్యి అనేసి పంపించినంత భావన అయితే నాకు కలిగిందండి అసలా. అని మరలా నేను అదృష్టవంతురాలిని. మీ అందరికీ షేర్ చేసే భాగ్యం నాకు దక్కిందండి. పూసలతో నేను అల్లి మీకు చూపించే భాగ్యం నాకు దొరికింది ఈ వీడియో ద్వారా, ఆయన రూపం అనేది అని. అమ్మయ్య! మరలా అల్లే విధానం నేను చూపించాలి మన సబ్స్క్రైబర్స్‌కి. ప్రతి ఒక్కళ్ళండి మన తెలుగు వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ఇష్టపడని వాళ్ళు ఉండరు. అల్లికి రాని వాళ్ళైనా అబ్బా! అల్లుకుందాం, మనం ఫ్రేమ్ కట్టించుకుందాం అనే భావనలోనే ఉంటారు. అసల అల్లికంటే మాకు తెలీదన్న వాళ్ళకి కూడా ఈ భావన వస్తదండి. అవునో కాదో మీరు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకేనా? ఇదనమాట అండి వెంకటేశ్వర స్వామికి ఇవి 75 సంవత్సరాలండి. అప్పటి రోజుల్లోని ఇంత బాగా డిజైన్ చేశారండి ఈ బొమ్మల్ని. ఇప్పుడు ఇవి నిదే కదండీ! ఈ బొమ్మలు ఉండబట్టే నేను మీకు షేర్ చేయగలుగుతున్నా. లేదంటే నేనైతే షేర్ చేయలేనండి. కష్టం అనిపించేది. అప్పుడు అల్లికలే కదండీ! మరలా మనం రిపీట్ చేస్తున్నాము. ఏదైనా బ్లౌజెస్ అయినా సరే 20 ఇయర్స్ బ్యాకే మరలా ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. ఏదైనా అప్పుడు డిజైన్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా! అట్లాగే ప్రతీదీ ఓల్డ్ ఈజ్ గోల్డే. ఇప్పుడు మన బీడ్ వర్క్ కూడా చూడండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు మరలా అందరూ అల్లుతున్నారు. మీరు కూడా అల్లిక స్టార్ట్ చేయండి అబ్బా! స్టార్ట్ చేయని వాళ్ళు ఒక్క అరగంట కేటాయించుకోండి. ఎందుకంటే మీ పిల్లలకి చిన్న చిన్నవి నేర్పండి. కారణం ఏమంటారా? మనం ఇప్పుడు ఒక పక్క సెల్ చూస్తున్నాం. ఒక పక్క టీవీ చూస్తున్నాం. సెల్ ఒక చేత్తో పట్టుకుంటున్నాం. టీవీని అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం. అంత ఫాస్ట్‌గా ఉన్నాం. మన పిల్లలైతే ఇంకా ఫాస్ట్‌గా ఉన్నారు. వాళ్ళకేమవుతుందంటే అండి, ప్రతి పూస మన చేతి మీదకెక్కాలి కాబట్టండి, నిదానం అనేదొస్తది. కొంచెం ఆలోచించే శక్తి పెరుగుతది పిల్లలకి బీడ్ వర్క్ అల్లిక మూలాన. మీరు కూడా గ్రహించండి ఒక్కసారి. మనమైనా అంతేనండి. ఇప్పుడు 45 ఇయర్స్ వచ్చిన తర్వాత మనుషులకి కొంచెం పిల్లలతో గానీ, ఏదైనా ఇప్పుడు పిల్లలు ఎంత గొప్పగా ఉన్నానండి, వీళ్ళు ఎలా స్థిరత్వం చేస్తారో ఏంటో ఇప్పుడు ఉన్న పరిస్థితికి. ఇప్పుడు మరీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వాళ్ళు బానే ఉన్నా, వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళాలి, వాళ్ళు బావుండాలి అనే ఒక మనసుతో మనం మనసుని బాగా మానసికంగా కుంగదీసేస్తున్నాం. అలాంటి టైంలో అంటే మనకు ఆలోచించాలని ఉండదు. కాకపోయినా ఆలోచన అనేది అలా వచ్చేస్తదనమాట 45 నుంచి. అలాంటి టైంలోనండి ఒక్క అరగంట మీరు పూసలతో అల్లిక స్టార్ట్ చేశారనుకోండి, మనకి పూసలతో ధ్యానంలాగా ధ్యానంలో కూర్చుంటాం గదండీ! ధ్యానంలో కూర్చుంటే మనం అసలు ఏమీ ఆలోచించం. ఏంటి అనేదే మనకొస్తది. అలాగే పూసలతో ధ్యానం. మీరు పూసలు అల్లుతూ ఒక్క అరగంట మీరు చూడండి. టీవీ చూడుకోకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్క అరగంట ఇవెళ్ళండి. మీకే అనిపిస్తది. ఇవి నేను రెడీ చేశానా? నా చేతుల మీదుగా ఈ భగవంతుని రూపం రెడీ అయిందా? అన్న భావన మీకొస్తది. అవునో కాదో కామెంట్‌లో తెలియజేయండి మీరు కామెంట్ బాక్స్‌లో. ఓకేనా? ఇంకొకటి మన సబ్స్క్రైబర్స్ అండి ఇంకొక క్వెషన్ అడిగారు. ఇవి బీట్ వర్కు చాలామంది చాలా కాస్ట్ చెప్తున్నారండి అల్లినవి. అంతకు తీసుకోవచ్చా అని అంటున్నారు. ఒకటండి మీకు బీడ్ వర్క్‌తో అల్లిన ఐటెమ్స్ మీ ఇంట్లో పెట్టుకోవాలి నాకిష్టము అనుకున్నారనుకోండి, మీరు కాస్ట్ గురించి ఆలోచించొద్దు. ఒకటి ఎందుకని నేనిలా చెప్తున్నానంటే, ప్రతి పూస అండి, ప్రతిది మనం ఎక్కించే ప్రతి పూస మన చేతికి టచ్ అయ్యి పూస కలిపి పక్క పూసకెళ్ళి ఒక డిజైన్‌లాగా రెడీ అవ్వాలంటే ఎంత టైం పడతదండి మీరొక్కసారి ఆలోచించండి. ఇంకొకటి ఇప్పుడు మనం సరుకులు సర్దుతున్నామండి. సర్దేటప్పుడు నెలసరి సరుకులు కందిపప్పు కింద పోయినాయనుకోండి. మనం ఏం చేస్తాం? ఏముందిలే ఇవి 4 చిమ్మేద్దాం అనిపిస్తది. అలాగే మరి మన కందిపప్పు కొంచెం ఉంచుకుంటే మనకు బద్ధకం అనిపిస్తది. అలాంటప్పుడు ఈ పూసలు ప్రతి పూస మన చేతి మీద నుంచి ఒక రూపం అనేది తీసుకురావటానికి ఎంత కష్టపడితే వస్తదండి? మీరు ఆలోచించండి ఒక్కసారి. వాళ్ళకి చేయూతనివ్వండి. ఏ వృత్తికి ఆ వృత్తికి మనం చేయూతనిచ్చుకోవాలండి. మనకెవ్వరు ఇవ్వరు. మనకి ఒక మనిషికి మనిషి సాయం. మీకు దీని మీద బాగా ఇష్టం ఉందనుకోండి, పూర్వకాలం నాటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా? అలాగే మీకు ఇష్టం ఉందనుకోండి కొనేసుకోండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే ఇవి అల్లుకునే వాళ్ళ జీవన విధానం కొనసాగించాలి. అలాంటప్పుడు మరి మనీ తీసుకుంటారు గదండీ! మనమే అల్లామనుకోండి మనం తీసుకుంటాం గదండీ! ఊరికే ఎవ్వరు మనకు అల్లివ్వరు కదండీ! అలా ఆలోచించండి మీరు. ఆలోచించి
అల్లుకునే వాళ్ళకి కొంచెం చేయూతనివ్వండి. ఇది సమాధానం అండి. ఎక్కువే ఉంటదండి కాస్ట్ అయితే మాత్రం. హ్యాండ్‌తో చేసిన ప్రతిదీ మీకు కాస్ట్ ఎక్కువే ఉంటది. తక్కువైతే ఉండదండి. అదొకటి ఆలోచించండి. ఓకేనా? ఇంక ఇంత మటుకైతే అయిపోయినాయి గదండీ! ఎంత బావుందో చూడండి. ఈ బీడ్స్ తేడా చూద్దామండి. పూర్వం రోజుల్లో ఉన్న బీడ్స్‌కి, ఇప్పుడు మనకు దొరుకుతున్న బీడ్స్‌కి తేడా అయితే చూసేద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా పూసలు? ఇవైతే ఈ సెట్ ఉన్నాయి గదండీ! ఈ సెట్‌తో ఈ సెట్‌కి ఇలాంటి పూసలల్లారు. చాలా చిన్నవండి. మీకు చూడండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను దగ్గరికి. చాలా చిన్నవి. అసలు 0 నంబర్ సైజేమో అనిపిస్తుందండి నాకు. అంత బాగా ఉన్నాయన్నమాట. ఇది మెడలో విగ్రహాల్లాగా అల్లేసి ఇలా నెక్లెస్‌లు చేస్తారు చూసారా? అలా అన్నమాట. ఇది డిజైన్ చేశారు వాళ్ళు. చూడండి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా నెక్లెస్ ఉంటది కదా! ఆ డిజైన్. ఇలా. చూసారా ఎంత బాగా డిజైన్ చేశారోను. అప్పుడంటండి మనలాగా ఇప్పుడు నేను మీకు అల్లేటప్పుడు సూది ఉపయోగిస్తున్నా. అప్పట్లో వాళ్ళు సూదులు ఉపయోగించలేదంటండి. ఇలా 2 వైర్‌ని పట్టుకొని ఈ వైర్‌లో నుంచి ఆ వైర్‌కి అలా తీసుకెళ్ళిపోయేవాళ్ళంట చేత్తోని. అంతేగాని ఉందనుకోండి బీడు, ఆ బీడ్‌లో నుంచి వైర్‌ని ఎక్కించేవాళ్ళంట. అంత అస్సలు సూది లేకోకుండా వాళ్ళు ఇంత వర్క్ అయితే చేశారంటే ఎంత గొప్పో గదండీ ఇవి. అసల చాలా కష్టమండి. మనం సూదులతో అల్లాలంటేనే కష్టం. కానీ అప్పట్లో సూది లేకుండా సన్న సన్న పూసలు. అసలు ఎంత సన్నగున్నాయోనండి. నాకైతే అనిపించింది. అమ్మ బాబోయ్! ఎలా అల్లారో ఏమో గానీ, అప్పట్లో వాళ్ళ కంటి చూపు మెరుగ్గా ఉండేదండి. అప్పుడు తినే తిళ్ళను బట్టి. ఇప్పుడు మనం తినే తిళ్ళను బట్టి, ఇప్పుడు మార్కెట్‌లో మనకు తగ్గట్టే వచ్చాయి. అప్పుడు వాళ్ళు తినే తిళ్ళను బట్టి, వాళ్ళకున్న కంటి చూపును బట్టి ఇంతంత చిన్న చిన్న బీడ్స్‌తో అల్లారనమాట. చూడండి అసల. నెక్స్ట్ ఇవి 0 సైజ్ అనుకుంటున్నానండి నేను. ఈ సెట్ అల్లిని ఈ సైజు. ఇవున్నాయి చూసారా? ఈ సెట్టు ఈ 75 సంవత్సరాలకి ఇవి అల్లారు. పూసలు అప్పుడు ఇలా దొరికాయి. చూసారా? నెక్స్ట్ ఇవొచ్చేసి నంబర్ 2 అనుకుంటున్నానండి. 2 ఎంఎం బీడ్స్ అనుకుంటున్నాను. ఇవి కూడా చాలా చిన్నవేనండి. కాతే వాటికంటే సమ్ బెస్ట్. కొంచెం ఎక్కుతాయి. ఇవే కష్టం. అసల ఎక్కటం ఒకటేనండి. మెరుపు ఎక్కువగా ఉంది ఈ బీడ్స్‌కి. చాలా షైనింగ్. చూడండి. దీనికి తేడా చూడండి. అసలు నేను మెరిసిపోతున్నాయి అసలు. అమ్మవారి చీర చూడండి. అసల ఎలా మెరిసిపోతుందో ఈ చీరకు చూడండి వ్యత్యాసం. అప్పుడే మనకి ఇలాంటి బీడ్స్ దొరికాయన్నమాట. ఇప్పుడే ఇంకా దొరకటం లేదండి బీడ్స్. అప్పుడే బాగా దొరికాయి. ఎందుకంటే అప్పట్లో బాగా అల్లేవాళ్ళు కాబట్టి షాప్‌లో ఎక్కువ అమ్మేవాళ్ళు. ఇప్పుడు అల్లటం లేదు కాబట్టి అవి కూడా తేవట్లేదన్నమాట. అది తేడా. చూసారు గదా! ఇంకొకటి వ్యత్యాసం చూద్దాం చూడండి. అమ్మవారినిద్దరిని పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇవోనో 0 సైజ్ బీడ్స్‌కి అమ్మవారు ఈ సైజొచ్చారు. కరెక్ట్‌గా మకర తోరణము, అమ్మవారు మొత్తం కలిపి ఇక్కడికే వచ్చారు. మరి ఇదంతా ఎక్స్‌ట్రా ఉంది. ఇప్పుడు మనం అల్లేదైతే ఈ బీడ్స్‌తో అల్లుతున్నాం కాబట్టి ఇంకా చాలా పెద్ద సైజొస్తారు అమ్మవారు. అమ్మవారు గాని, అయ్యవారు గాని ఎవ్వరైనా సరే విగ్రహం అనేది మనకి ఈ ఫోటో ఫ్రేమ్ అనేది చాలా పెద్ద సైజు. ఇప్పుడు ఇక్కడికే వరకే వచ్చేసింది. చూసారు గదండీ! ఇక్కడ వరకు వచ్చింది ఈ ఫ్రేమ్. సేమ్ అమ్మవారు అల్లిక అంతా ఒకటేనండి. బీడ్స్ సైజులు తీసుకుంటంలోనే తేడా ఉంటది ఇంకా. అంతే. ఇప్పుడు ఇది 0 నంబర్ కాబట్టి ఈ సైజు ఉన్నారు. ఇది 2 ఎంఎం సైజ్ కాబట్టి ఈ సైజు వచ్చారు. మనం వాడే 6 ఎంఎం కాబట్టి ఇంకా పెద్ద సైజు. దాదాపండి మీకు అయ్యవారు గాని, అమ్మవారు గాని ఈ సైజు వస్తారు ఇక్కడి నుంచి. ఇదిగోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వస్తారు. అంత పెద్ద సైజు వస్తారు. మీరు బీడ్స్ తెచ్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే సైజు ఎంత అల్లుకోవాలనుకుంటున్నారో ముందు మనసులో పెట్టుకోండి. మాకు ఈ సైజ్ అయితే సరిపోతుంది అనుకున్నారనుకోండి. మీరు 3 ఎంఎం అని, 4 ఎంఎం అని అట్లా చూసి మీరు సైజ్ ఎంత కావాలనుకుంటున్నారో ముందు మనసులో పెట్టుకుని ఆ సైజ్ బీడ్స్ తెచ్చుకోండి. ఓకేనా? నేనైతే చాలా పెద్ద అమ్మవారిని, అయ్యవారినే అల్లుకోవాలనుకున్నా సెట్టు. ఎందుకంటే ఫ్రేమ్ గదండీ! కొంచెం పెద్దగా ఉంటేనే బావుంటదనిపించింది నా మనసుకి. అదొకటి నా దగ్గర ఉండేయన్ని 6 ఎంఎం సైజ్ బీడ్సే కదండీ! మీకు నేను షేర్ చేయాలన్నా బీడ్స్ ఎన్ని ఎక్కించాను, ఏంటి అనేది వీడియోలో మీకు కనిపించాలంటే ఈ సైజ్ బీడ్స్ నాకుండాలి. మీకు మరలా నేను ఎన్ని ఎక్కించింది మీకు తెలీదండి. చిన్న చిన్న బీడ్స్ వాడితే. అందుకని నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నా. కౌంట్ చేయటం నాకు ఈజీగా ఉంటది. మీరు కూడా అల్లుకుంటానికి ఈజీగా ఉంటదని నేను 6 ఎంఎం తీసుకున్నా. అందుకని చెప్పి మీరేం చేస్తారంటే తీసుకునేటప్పుడు బీడ్స్ మాత్రం మీరు ఏం అల్లుకోవాలనుకుంటున్నారు, ఏ సైజ్ అల్లుకోవాలనుకుంటున్నారని దాన్ని బట్టి బీడ్స్ తీసుకోండి. సైజు పెరిగిన కొద్దికి మనకి బీడ్స్ నెంబర్ పెరిగిన కొద్దికి అల్లుకునే ఐటెం మొక్క పొడవు, వెడల్పు పెరుగుతుందండి. తగ్గిన కొద్దికి తగ్గుతుంది.
ఉదాహరణ చూశారు కదా, 0 సైజ్కి అయితే అమ్మవారు ఇంత వచ్చారు. నెంబర్ 2mm అనుకుంటున్నానండి. నేను తక్కువ ఈ బీడ్స్ వాడతాం, ఎక్కువ నేను 6mm వాడతానండి. ఈ సైజ్ కొంచెం పెద్ద వచ్చారనమాట అమ్మ. ఓకే అండి, ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీడ్స్ గురించి ఇంకా కొన్ని వీటి గురించి క్లారిటీ ఇచ్చేసా కదండి, అయిపోయింది. మీరు కామెంట్ చేయండి అబ్బా. మీకు 3 చూపించాను బొమ్మలు, పూర్వం నాటివి. ఇవి మనం చూడటం కూడా ఒక అదృష్టమేనండి. ఇవి నా దాకా వచ్చినాయి అంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాననే చెప్తానండి, ఒక రకంగా చెప్పాలంటే. మరలా ఇప్పుడు అల్లి షేర్ చేసే భాగ్యం మీకు, నేను షేర్ చేయాలంటే నేను అల్లాలి కదండి, ఆ అల్లే భాగ్యం నాకు దక్కింది అనుకుంటున్నానండి మరలా. ఓకే అండి, ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికండి క్వశ్చన్ అండి, ఒక సిస్టరు అడిగారండి, బీడ్స్ నేను తెచ్చుకుంటానండి, మీరు అల్లే ముందు నేను మొత్తం రెడీ చేసేసుకున్నాను, ఎన్ని బీడ్స్ పడతాయండి అని చెప్పి ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. మీకు ఆన్సర్ చేస్తున్నానండి, అందరికి ఉపయోగపడుతుంది ఆన్సర్. కేజీ బీడ్స్ అయితే పడతాయండి మనకి, అన్ని కలర్స్ కలిపి 1 కేజీ బీడ్స్ అయితే మనకి కావాలి. ఓకే అండి, కంపల్సరిగా మీ దగ్గర ముందు ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు బయట పెట్టేసుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి ఎన్ని రంగులు వేస్తే మనకాయన అంత అందంగా కనిపిస్తారు. ఓకేనా, మీ దగ్గర ఉన్నవన్నీ బయట పెట్టేసుకోండి. కొంచెం కొంచెం ఉన్నా కానీ మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మకర తోరణానికి చిన్న చిన్న బుటీలు ఇచ్చాను చూసారా, ఈ ప్లేస్లో మీకు తక్కువ బీడ్స్ పడతాయి, ఈ బుటీల దగ్గర ఇచ్చేసుకోవచ్చు. కొంచెం కొంచెం ఇన్నిన్నే ఉన్నాయి అనుకోండి, అవి కూడా బయటికి తీసేసేయండి. తీస్తే అక్కడ ఒక రంగురంగులుగా ఇచ్చామనుకోండి బుటీస్ కూడా ఇంకా అందంగా కనిపిస్తారనమాట. అందుకని ఎక్కువ రంగులు వేసుకుంటే ఆయన అలంకరణ ప్రియుడు కాబట్టి ఇంకా అందంగా ఉంటారండి. మనం ఫ్రేమ్ కట్టించుకుంటాం కదా, ఇంకా అందంగా ఉంటుందన్నమాట. లేదండి మా దగ్గర కొంచెమే ఉన్నాయి, మేము వాటితోనే అల్లుకోవాలి అంటే అలా కూడా అల్లుకోవచ్చు. ఇలా ఏంటంటే ఇక్కడ ఒక కలర్ తీసుకున్నారు, మకర తోరణానికి అవుట్లుక్ ఒకటి ఇచ్చారు, బుటీలు అన్నీ రంగులు ఇచ్చేసేసారు, ఒకే రంగులతో బుటీలు ఇచ్చేసారు. ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు, మనకు ఉన్న కలర్స్ని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు అండి. అది ఒకటి మెయిన్ పాయింట్. ఇక నేనంటారా, నా దగ్గర అంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి అండి నేను బయటికి తీసా, ఉపయోగించుకుంటున్నా. మీ దగ్గర ఉన్న కలర్స్ని బట్టి మీరు రెడీ చేసుకోండి, అది తేడా. అంతేను. ఇప్పుడు నేను ఉపయోగించే కలర్స్ అయితే చెప్తానండి. గ్రీన్, ఎల్లో, రెడ్, వైట్, పింక్, బ్లూ, కొంచెం అండి గ్రీన్, థిక్ గ్రీన్ అనమాట కొంచెం, ఇవి డార్క్ స్కై బ్లూ, డార్క్ పింక్ అండి ఇది. మరలా నాకు వంకాయ రంగు బీడ్స్ కావాలి, అందుకని నాకు బంచిల్లో తెచ్చుకున్నాను నేను ఇవి. ఆరెంజ్, మెరూన్, ఇంకొక స్నఫ్ కూడా కావాలండి. స్నఫ్ కూడా తీస్తాను అల్లేటప్పుడు, వెంకటేశ్వర స్వామిని అల్లేటప్పటికి స్నఫ్ కానీ నేను ఈ మెరూన్ కానీ ఉపయోగిస్తాను. ఓకే అండి, ఇదనమాట. మీరు మొత్తం కేజీ పూసలు అయితే పడతాయి మీకు. కొంచెం ఈ వైటు మెరూను ఎక్కువ తెచ్చుకోండి. మెరూన్ అంటే స్నఫ్ కానీ ఈ ఫ్యామిలీకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ రెండు చూసారా, ఇది మెరూను, బొట్టు మెరూన్ అండి, ఇది బ్లడ్ మెరూన్. కొంచెం స్నఫ్ కూడా ఉంటాయి, ఆ స్నఫ్ కానీ ఇదిగోండి ఇలాంటి స్నఫ్ ఉంటుంది, ఇదిగోండి ఇలా స్నఫ్ ఉంటుంది. ఈ స్నఫ్ కానీ ఈ మెరూన్ కానీ ఈ మెరూన్ కానీ కలిపితే మీరు ఇవే 200 గ్రాములు ఎక్కువ పడతాయి మీకు. మనకి ఎక్కువ వైటు ఇవే ఎక్కువ పడతాయండి. మీరు తెచ్చుకునేటప్పుడు అన్నీ 100 గ్రామ్స్ తెచ్చుకోండి, ఇంకా ఏవైనా అల్లుకుంటానికి ఉపయోగపడతాయి మీకు. మనకి కాస్ట్ పెద్దగా పడదు కదండి, మరిన్నే తెచ్చుకోండి. ఎందుకంటే సగంలో మరలా మీకు బీట్స్ అనేవి తగ్గకోకుండా తెచ్చుకోండి. వైట్ మాత్రం 200 గ్రామ్స్ తెచ్చుకోండి. మెరూన్ కానీ రెడ్ కానీ ఈ మెరూన్ అంటే ఒకటే ఫ్యామిలీ, ఇవన్నీ ఈ ఫ్యామిలీకి సంబంధించి 200 గ్రామ్స్ తెచ్చుకోండి. అమ్మవారి చీరకు కానీ అయ్యవారి పంచ కట్టుకు కానీ మొత్తం ఒకటే వేద్దాం, లుక్ బాగుంటుంది. అప్పుడు మనకి డ్రెస్సింగ్ అంతా ఒకటే ఇచ్చేసామనుకోండి, కలర్స్ అందంగా అనిపిస్తుంది అనమాట బొమ్మ అనేది మనకి. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ మిగతా అన్నీ అండి 100 గ్రామ్స్ తెచ్చుకోండి. కొంచెం ఫస్టేనండి పెట్టుబడి అనిపిస్తుంది మీకు, తర్వాత వీటిల్లోనే మీకు ఇంకా చాలా మిగులుతాయి, ఇంకా ఐటమ్స్ అల్లుకోవచ్చు. కాకపోతే తగ్గకుండా తెచ్చుకోండి. పింక్ ఉందనుకోండి, కొంచెం డార్క్ దొరికినా తెచ్చుకోండి ఇంకా. ఓకే, నెక్స్ట్ గ్రీన్ అనుకోండి, గ్రీన్లో కూడా మీకు 3-4 రకాలు దొరుకుతాయి. ఇది ప్యారెట్ గ్రీను, ఇది కొంచెం డార్క్ గ్రీను, ఇంకా ఇంతకు మించి కూడా ఇది ఆలివ్ గ్రీన్ లాగా వస్తుందండి. కొంచెం పెసర్ గ్రీన్ ఉంటుంది, మరలా బాగా లీఫ్ గ్రీన్ ఉంటుంది చూసారా, అవైనా తెచ్చుకోవచ్చు. గ్రీన్ ఫ్యామిలీకి సంబంధించి మీకు 5-6 రకాలు అయితే దొరుకుతాయండి.
వాటిల్లో కొంచెం డార్కే తీసుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే మనం వైట్ కూడా కలుపుతాం కాబట్టి డార్క్ కలరే బీడ్స్ తెచ్చుకోండి. ఈ స్కై బ్లూ కంపల్సరీగా తెచ్చుకోండి. ఎందుకంటే మనకు కొన్ని కలర్స్ వేస్తేనే అందం అనిపిస్తుందండి. ఈ 2 కలర్లండి, ఈ 2 కలర్స్ హైలైట్ కలర్స్ అనమాట. అసలు మెయిన్ మనం ఏం అల్లినా ఈ 2 రెడ్ కలిపామంటే ఏ బొమ్మైనా అందం రావాల్సిందేనండి. మనం ఏదైనా అల్లుతున్నాము అంటేనండి బీడ్స్ కలర్స్ సెలక్షన్లోనే కొంత మనకి అందం అనేది వచ్చేస్తాయి. అల్లిక సగం అందం వస్తుందన్నమాట. మొత్తం కలిస్తేనే మనం బొమ్మను రెడీ చేయగలం. ఓకే అండి. కేజీ బీడ్స్ అయితే తెచ్చేసుకోండి మొత్తం. ఇంకా మిగులుతాయి కానీ మీకు తగలవండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సగం అల్లేస్తారండి, అయిపోతాయి బీడ్స్. మరలా ఈ షేడ్లో మీకు దొరకదు. అప్పుడు మనకు ఎలా ఉంటుందంటే అండి బొమ్మ కొంచెం ఎలిసిపోయినట్టు, ఒక పక్క డార్క్ గాను ఒక పక్క లైట్ గాను దొరుకుతాయి మీకు. ఇబ్బంది పడిపోతారు. అవేవో తెచ్చుకునేదేదో ముందే తెచ్చేసుకోండి. ఇంకా చాలా అల్లుకోవచ్చండి. ఇవే కాదు, మీరు అల్లిక మొదలు పెట్టారంటే అసలు ఖర్చు తక్కువే కాబట్టి పెద్ద ఉండదండి. ఇంకొకటి, ఇది అయిపోయింది కదండి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. బీడ్స్ గురించి అడిగారు. బీడ్స్ అనేవి అసలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్. ఆ బీడ్స్ అండి మీకు ఆన్లైన్ కావాలి అంటేనో అమెజాను, మీషో, ఫ్లిప్కార్ట్ ఈ మూడిట్లోనూ బాగా దొరుకుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కలర్స్ అన్నీ లైట్ కలర్స్, డార్క్ కలర్స్ అన్నీ దొరుకుతున్నాయి మీకు. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇలా బంచుల్లోనూ దొరుకుతున్నాయి మీకు. ఇలా ఈ కేజెస్లోనూ దొరుకుతున్నాయి. కాకపోతే పీసెస్ అంటాడు. అంటే లెక్క వేసి మనకు అక్కడ కాస్ట్ ఉంటుంది. 100 పీసెస్ అని, 1000 పీసెస్ అని వేస్తాడు అక్కడ మీషోలో. మీకు అక్కడ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ బయట ఎక్కడ దొరుకుతాయండి అంటే అందరూ తెచ్చుకోలేరు. మనకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, అందరికీ కుదరదు కదండి. అలాంటి వాళ్ళు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే మీకు ఫ్యాన్సీ షాపులు ఉంటాయి చూసారా, అక్కడ దొరుకుతాయండి. మనం గాజులు అవన్నీ తెచ్చుకుంటాం కదా, అక్కడ దొరుకుతాయి. అక్కడ కూడా మాకు దొరకలేదండి అంటే షాపు ఓనర్ గారికి మన ఛానల్లో ఈ బీడ్స్ చూపించండి. ఇప్పుడు ఇది ఉంది కదా మీకు చూపిస్తున్నా కదా, ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను కదా, చూపించండి మన వీడియో షాపు ఓనర్ గారికి చూపిస్తే ఇవి 6mm సైజ్ బీడ్స్. ఓకేనా, నేను వాడేది ఇవి. నెంబర్ ఉంటుంది, నెంబర్ చెప్పండి. 4mm. ఇప్పుడు ఇది ఈ సైజ్ అయితే 6mm. ఇంకా చిన్నవి కావాలనుకున్నారు అనుకోండి ఇంకా 4mm చెప్పుకోండి. పెద్దవి అంటే ఇంకా వద్దు అల్లుకుంటానికి. మీరు 4mm 5mm అని డిసైడ్ అవ్వండి. అయ్యి షాప్ ఓనర్ గారికి చెప్పండి. ఈ కలర్స్ చూపించండి, నాకు ఇది ప్యారెట్ గ్రీన్ కావాలండి, ఎల్లో కావాలండి అని చెప్పేసి ఇలా చెప్తే షాప్ ఓనర్ గారు మీకు తెచ్చి పెడతారు. కాస్ట్ అనేటప్పటికి, రేట్ అనేటప్పటికండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐటెం ఎక్కువ వాడుతున్నారు కూడా అక్కడ రేటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఓనర్ గారు తెచ్చేస్తారు, షాప్ యజమాని తెచ్చేస్తారు, అమ్మేస్తారు, కొత్తవి తెచ్చేస్తూ ఉంటారు, రన్నింగ్ అయిపోతూ ఉంటుందండి. ఎప్పుడో పోయాయి అనుకోండి, వాళ్ళు ఒక 10 రూపాయలు ఎక్కువ వేసుకుని మనకు అమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ వీటిని జాగ్రత్త చేయాలి, పెట్టుబడి పెట్టుంటారు కదండి. అందుకని చెప్పి కొంచెం ఒక రూపాయి ఎక్కువే ఉంటుంది. అందుకని మీరు కాస్ట్ గురించి ఆలోచించదండి. ఒక 10 రూపీస్ అటో ఇటో ఉంటుంది. 80 నుంచి 80 రూపాయల నుంచి 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు అండి. 100 గ్రాములు ఇవి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారు, ఇవి 100 గ్రాములు అండి బీడ్స్. ఇవి 150 గ్రాములు పడతాయి బాక్స్ నాకు. ఇలా చూడండి ఎన్ని వచ్చాయి. ఇది 100 గ్రాములు అనమాట. చాలా వస్తాయండి అసలు, చాలా. ఇవ్వండి చూడండి ఎన్ని ఉంటాయో. ఇప్పుడు నేను పోసి చూపిస్తాను. ఇవన్నీ కలిపి 100 గ్రాములు అనమాట. ఓకేనా, ఇలా మీరు తెచ్చుకోవచ్చు. ఓకే అండి. ఇక నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ. ఇక నా బంచెస్ విషయం చూద్దామండి. బంచెస్ తెచ్చుకోవాలనుకోండి ఇలా. ఇంకొకటి, తెప్పించుకునేటప్పుడు హోల్స్ ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బీడ్స్కి కొన్నిటికి హోల్స్ ఉండవండి. ఇంకెక్కడ దొరుకుతాయండి అని చెప్పి అడిగారండి. ఇంకా మనకి ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి కావాల్సిన తలంబరాల్లో ఇప్పుడు వైట్ బీడ్స్ కలుపుతున్నారండి. అక్కడ కూడా దొరుకుతున్నాయి. ముత్యాలు లాగా పోసుకుంటున్నారు కదా తలంబరాల కింద, అక్కడ దొరుకుతాయి. కానీ వీటి క్వాలిటీ వచ్చేటప్పటికి మనం ఎవ్వరం చెప్పలేమండి. ఇవి మొన్న నేను తెప్పించానండి. ఇవ్వండి, ఈ బీడ్స్ తెప్పించాను. తెలిసిన వాళ్ళు 200 అని అన్నారండి. సరే తీసుకురమ్మని చెప్పాను, తీసుకొచ్చారనమాట. నాకు ఇలా ప్యాక్ లాగా వచ్చింది. ఇలా ప్యాక్కల్లే వచ్చింది. అంటే ఇది కాదులేండి, ఇలా ప్యాక్కల్లే వచ్చిందనమాట. ఏంటి 200 అని అంటున్నారు అంటే హాఫ్ కేజీ 200, కేజీ 400, అంటే 100 గ్రాములు 40 రూపాయలే పడ్డాయి. అసలు ఎలా ఉంటాయో తీసుకురమ్మని చెప్పేసి, సరే మనకి అవసరం, అసలు 40 అన్నారని చెప్పేసి తీసుకురమ్మన్నానండి. తీసుకొచ్చారు. ఇదిగోండి ఇవి
పైన లేయర్ పోద్దనమాట. బీడ్స్ పూర్వం రోజుల్లో బీడ్స్ అండి మనకి ఇవి రావటమే బీడ్స్ ఇలా వచ్చేసాయి. నెక్స్ట్ ఇవి కూడా అంతేనండి. ప్లాస్టిక్ బీడ్ మీద డైరెక్ట్గా రావటమే ప్లాస్టిక్ బీడ్ వచ్చేది. అంటే ఇంకా ఇవి పోవు. కలర్స్ కూడా చూసారా, అస్సలు పోయటం అనేది లేదు. కొంచెం డస్ట్ అయితే పట్టింది కానండి, కలర్స్ పోవు. మనకి మ్యానుఫ్యాక్చరింగ్లోనే కలర్స్ ప్లాస్టిక్ బీడ్స్ ఇవి. ఈ బీడ్స్ ఇప్పుడు మనం ఉపయోగించే బీడ్స్ ఏంటంటే అండి, ఇట్లా వైట్ బీడ్స్ ముందు రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయాక వాటికి గ్రీన్ కావాలంటే గ్రీన్ కోటింగ్ ఇస్తారు, ఎల్లో కావాలంటే ఎల్లో కోటింగ్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కోటింగ్ ఇచ్చేస్తారు పైన. ఉంటాయా ఉండవా అనేది ఇక మనం చెప్పలేమండి బీడ్స్ అనేది. ఇదొకటి గ్రహించుకోవాలి. ఓకేనా? బీడ్స్ గురించి అదండి. ఇంకా బంచెస్ తెచ్చుకున్నారనుకోండి, మీకు గుచ్చే వస్తాయి కాబట్టి మీరు హోల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఇంకొకటి, మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మ కానీ అల్లుతున్నారు అంటే మీకు ఇట్లా విడిగా దొరకలేదనుకోండి, అచ్చం ఇయే దొరికినాయి. కొన్ని ఇవి దొరికినాయి అనుకోండి, ఇప్పుడు నేను వేస్తున్నట్టుగా అన్నీ ఒకే నెంబర్ తీసుకోండి. ఇది కూడా 6 mm, ఇవి 6 mm తీసుకోండి. 100 గ్రాముల్లో తీసుకునేవి 6 mm తీసుకోండి. ఇవి 6 mm, ఒకే నెంబర్ అయి ఉండాలి మనకి. నెంబర్ ఒకటి 5 ఒకటి 6తో అల్లారనుకోండి, మనకి బొమ్మ సరిగా రాదు, ఎగుడు దిగుడుగా వస్తుంది. అసలు అల్లలేమండి మనం, ముందు అల్లిక రాదు. ఓకేనా? ఇంకా ఇవి ఎలా తీసుకుంటారంటే, ఇవి బంచెస్ అంటారు. మొత్తాన్ని కలిపి బంచ్ అంటారు. నేను వాడాలండి, బంచ్ అంటారు. వీటిని లైన్స్ అంటారు, ఒక్కొక్క లైన్ అంటారు. బంచ్కి మీకు 12 నుంచి 15 వరకు ఉంటాయి. ఒక్కొక్కసారి 12 ఉంటాయి, 13 ఉంటాయి, 14 ఉంటాయి, 15 ఉంటాయి. అలా బంచ్ని బట్టి ఒక్కొక్క కంపెనీని బట్టి మనకు వస్తాయండి. ఇదొకటి గ్రహించేయండి. బీడ్స్ గురించి చెప్పేశానండి. ఇంకా నెక్స్ట్ ఈ కట్టర్ల గురించి అడిగారండి. కిందటి వీడియోలో కూడా చెప్పాను, అయినా కామెంట్ బాక్స్లో అడిగారు. కట్టర్స్ అండి, మీకు వీటిల్లో మనకి నెంబర్లు ఏమి ఉండవండి కట్టర్స్లోను. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఉంది, కేవలం ఏళ్ళు ఇలా పెట్టేసి గ్రిప్ కోసమే. ఇదోనో మనకి 40 రూపీస్ పడుతుంది, ఇది 30 రూపీస్, 25 30 పడుతుంది. ఇది ఉపయోగం అయితే లేదండి, దీని మూలాన పెద్ద ఉపయోగం అయితే నాకు కనిపించాల. ఇదే తెచ్చుకోండి 30 రూపీస్. లేదంటే నెయిల్ కట్టర్ ఉంటుంది కదా మన ఇంట్లో, అదైనా ఉపయోగపడుతుంది మీకు. మీ దగ్గర ఇప్పుడు అర్జెంటుగా మేము ఇది కొనుక్కోవాలంటే కష్టం, నెయిల్ కట్టర్స్ అందరి ఇళ్లలోనూ ఉంటాయి, అవైనా మీరు తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఈ రెండు. నెక్స్ట్ నీడిల్ గురించి అడిగారు. ఇదిగోండి 6 నెంబర్ ఇలా ఉంటాయి నీడిల్స్. నేను ఇవి వాడతా, జ్యోతి కంపెనీనే కాదండి, ఏవైనా వాడచ్చు. మన హెమ్మింగ్ సూదులు ఉంటాయి చూసారా, టైలరింగ్కి ఉపయోగిస్తాను చూసారా, కాకపోతే మనకి వైర్ ఎక్కగలగాలి ఇక్కడ, అది చూసుకోండి. ఓకేనా? ఇంకా వైరు విషయాను అండి, వైరు చూద్దాం. వైరు కూడా అడిగారు. ఇదిగోండి వైర్ అడిగారు మన సబ్స్క్రైబర్స్. నేను వాడేది, మనం 6 mm సైజ్ బీడ్స్ వాడుతున్నాం కాబట్టి నేను ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అనమాట, కంపెనీ అనమాట ఇది, శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ నేను వాడేది. అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు ఇవి దొరుకుతున్నాయి. ఇదిగోండి, ఎక్కడ ఎలా అడగాలండి అని అంటున్నారని, అసలు దొరకటం లేదు అంటున్నారు. దొరుకుతాయండి మీకు. ఇవైతే ఒక్కొక్క చాట పల్లెటూళ్ళల్లో చిల్లర కొట్లో కూడా అమ్ముతారండి ఇవి. ఎందుకంటారా, అక్కడ పిల్లలు చేపలు పట్టడానికి కాలువలకి చెరువులకి వెళ్తారు కదా, అక్కడ దొరుకుతాయి మీకు. అక్కడ పల్లెటూళ్ళలో అయితే ఇంకా దొరుకుతాయి. ఇదిగోండి, ఈ అమ్మాయి చేప పడుతుంది, మన తెలుగులోనూ చేపలు పట్టే వైరు అంటాం. ఈజీగా దొరికేస్తుంది. దీనిలో నెంబర్లు ఉంటాయి మనకి. ఇదిగోండి, మనం వాడేదైతే 40 mm డయా. ఇది డయా నెంబర్ 40 నెంబరు. 40 ఉంటాయి, 50 ఉంటాయి, 60 ఉంటాయి, చాలా ఉంటాయండి నెంబర్స్. 100 ఉంటుంది. మనం చూసి తీసుకుంటామే. వైరు మనకు కావలసిన లావా సన్నమా ఏంటి అనేది చూసుకోవాలి. నేను వాడేది మిడిల్గా ఉంటుంది అనమాట, లావు కాదు సన్నం కాకుండా ఉంటుంది వైరు. ఓకే అండి, ఇదొకటి 45 మీటర్స్ ఉంటుంది, 45 మీటర్ల పొడవు అయితే మనకు ఉంటుంది అనమాట వైరు. ఇలా ఉంటుంది, ఇలా దొరుకుద్ది. ఓకే అండి, ఇవి కూడా మీరు రెడీ చేసుకోండి అల్లుకుంటానికి. చెప్పేసా కదండి. ఇంకా ఇవి నీడిల్స్, ఇవి ఎక్కడ దొరుకుతాయండి అని అడిగారు. ఇవండి మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి కానండి, చక్కగా మీకు టైలరింగ్ మెటీరియల్ అమ్ముతారు చూసారా, అక్కడ తెచ్చుకోండి. ఇవి దారబందులు, బకరం ఇవన్నీ అమ్ముతారు కదా, మిషన్ సూదులు, మామూలు మనం చేతి పని చేసుకునే సూదులు, ఇవన్నీ ఒక చోట అమ్ముతారు కదా, అక్కడైతే మనకి నంబర్ ఆఫ్ సైజెస్ దొరుకుతాయి నీడిల్స్, సూదులు. మీరు దాన్ని బట్టి తెచ్చుకోవచ్చు, మీకు కావాల్సింది అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. అక్కడే ఎక్కువ చూడండి, ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతాయి కానండి,
ఫ్యాన్సీ షాప్ కంటే టైలరింగ్ షాప్లో ₹1 తక్కువ పడుతుంది. ఎందుకంటారా, ఇప్పుడు నేను కూడా ఉపయోగిస్తానండి. ఇది టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు నేను మధ్యన కట్ చేయాలి కదా, జాయింట్లు వేస్తూ ఇది పెట్టుకుంటాను అనమాట. పెద్ద కత్తెరను కటింగ్ అప్పుడు పెట్టుకుంటాను, అది పక్కనే పెట్టుకుంటా కానండి, ఇది కూడా ఉపయోగించుకుంటాను అనమాట. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ సూది తీసుకునేటప్పుడు, సూది అండి మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు ఇక్కడన మనం వైర్ ఎక్కిస్తాం, ఇక్కడి నుంచి ముందు బీడ్స్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత నీడిల్ తీసుకోండి. నీడిల్ ఎలా తీసుకుంటారు, మీరు తీసుకున్న బీడ్స్ ఇలా ఇటు ఎక్కించండి. ఇలా ఇక్కడ సన్నం వైపు కాదు, మనం వైర్ ఎక్కించుకుంటాము అటు నుంచి ఇలా ఇలా ఎక్కించి, చూసారు కదా, ఇలా ఎక్కించాలి. రివర్స్ కింద నుంచి ఎక్కించి మనకి బీడ్ అనేది ఇలా ఉంది కదండి, ఇలా పట్టుకుంటే ఇటుకి అటుకి మూవ్ అవ్వాలి, అంటే ఖాళీ ఉండాలి. అలాంటి సూత్ తీసుకోవాలి మీరు. ఎందుకంటే మరలా డబల్ ఎక్కించామనుకోండి, లోపల ఎక్కించేటప్పుడు మనకి త్వరగా ఎక్కగలగాలి. వైర్ని ఒక్క బీడ్లో నుంచే 2 times 3 times తీసుకురావాల్సి వస్తుంది. మనకి ఈ మాత్రం ఖాళీ లేదనుకోండి, మనం బీడ్స్ ఉపయోగపడవు మనకి. ఇది ఒకటి గ్రహించండి. ఇటు ఊరినే ఎక్కేస్తాయి, ముక్కు చూసారు కదా, ఇటు ఎక్కేస్తాయి. ఇక్కడ చూసుకుంటారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ బాగా టైట్గా ఉందనుకోండి మనకి ఎక్కించేటప్పుడు, మరలా సెకండ్ టైం బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళాలంటే కష్టమైపోతుంది. అందుకని ఇలా మూవ్ అవ్వాలి, ఎంతసేపటికి ఇలా పట్టుకుంటే మనకి మూవ్ అవ్వాలి. అట్లా తీసుకోండి మీరు. ఓకేనా, నీడిల్ తీసుకునే పద్ధతి అది. తర్వాతను వైర్ కూడా దాదాపు 40 mm, మీరు 4 mmకైనా బీడ్స్ చెప్తున్నాయనండి. 4 mm, 5 mm, 6 mm వరకు మనకి 40 mm డయా తీసుకోండి, అంటే ఇది సరిపోద్ది మీకు. కంపెనీ వేరే కానండి, వైర్ అంతా ఒకటే వస్తుంది, ఈ నెంబర్ అంతా ఒకటిగానే ఉంటుంది అనమాట. కంపెనీలే వేరువేరుగా ఉంటాయి, ఇది ఒకటి గ్రహించండి. ఇంకా మనం ఒకవేళ 8 mm 6 mm తీసుకున్నాం అనుకోండి, సన్నం అనిపించింది అనుకోండి మనం వైరు, దీన్ని డబల్ ఎక్కించేసుకుంటే మనకి సరిపోద్ది. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో లెంతీ అయినా మీకు ఇన్ఫర్మేషన్ అండి, వీడియో తప్పనిసరిగా చూడండి. ఓకే అండి, ఇది నెక్స్ట్ నుంచి మనం అల్లే విధానం చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ మకర తోరణం అల్లే విధానం షేర్ చేస్తాం. ఓకే అండి, రేపటి వీడియోలో మనం, అంటే ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది కదా, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల వీడియో పార్ట్ 1 అండి. ఇది తప్పనిసరిగా చూడండి, చూస్తేనే మీకు ఏమేం కలర్స్ బీడ్స్ తీసుకోవాలో అర్థమైపోతుంది అనమాట. మీరు బీడ్స్ రెడీ చేసేసుకోండి అబ్బా. నెక్స్ట్ వీడియోలో అల్లిక స్టార్ట్ చేసేద్దాము. పార్ట్ 1 తేలిగ్గా మీకు అల్లే విధానం షేర్ చేస్తాను. అల్లిక రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అల్లుకోవచ్చండి, మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఓకేనా, మీరు నచ్చితే లైక్ ఇచ్చారో లేదో లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక్క కామెంట్ చేసేసేయండి, ఇది చాలు మీరు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు సెలవు, బాయ్ అండి.